తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. డిసెంబర్ 3వ వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాను రాను వాతావరణం మరింత చల్లగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలు చలికి వణుకుతున్నాయి. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు 5.4 నుంచి 9.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఏకంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ తరచుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రతకు జనాలు వణికిపోతున్నారు. ఇక మెదక్ జిల్లాలోని కాగజ్ మద్దూరులో 8.8 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా సిద్దిపేట జిల్లాలోని తిప్పారంలో 8.6 ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఏపీలోని అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జీ మాడుగుల, లంబసింగితో పాటు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక విశాఖ ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.